పండుగాడు మనల్ని అడ్డంగా బుక్ చేశాడు. ఏదో ఒకటి చేసి వీళ్ళని డైవర్ట్ చేయి. పండు ఎలాంటి జరుగుతుంది వ్యవహారం ఇద్దరి మధ్య? వ్యవహారం ఏం కాదంకుల్, కాంపిటీషన్ లో మా ఫ్యామిలీ జూబ్లీస్ లో వీళ్ళ గెలుస్తుందని నేను. కాదు, మన ఫ్యామిలీ గెలుస్తున్నా నేను మాట్లాడుకుంటున్నా. కాంపిటీషన్ ఏంటి వెళ్ళ ఏంటి అదంతా వివరంగా చెప్తలే తాత. అదేదో మాట్లాడుకునేది పైన మాట్లాడుకోవచ్చు కదా, ఏడకొచ్చి పోట్లాడుకోవాలా? అక్కడే అయితే అందరికి తెలిసిపోతుంది, మళ్ళీ కాంపిటీషన్ ఎక్కువైపోద్ది. అందుకని నువ్వేంటి దేపికి ఎక్కడ ఉంచున్నావు? ఏదో చేద్దాం తొస్తని పోయింది. అయినా ఒక మంచి విషయం దొరికింది. జూబ్లీ హిల్స్ లో విల్లా బెస్ట్ కపుల్ కాంపిటీషన్. లక్క కొట్టేసేవరా పండు, నా ఏర్పాట్లో నేనుంటా. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ముందు చెప్పు. ఎన్నాళ్ళు ఈ కొంపలో ఉంటాంరా మనం? ఇప్పుడేంటి ఇల్లు ఖాళీ చేయాలా? రిపేర్ చేస్తే సరిపోతుంది కదా. కొత్త పెళ్ళం వస్తుంటే పాత పెళ్ళం ఎందుకు అని. అత్తయ్య, ఈ వయసులో నీ కొత్త పిల్లం ఏంటి? అబ్బా ఏదో సామెత చెప్పి వెళ్ళారా పడుతాయి. సరిగ్గా సామెతలే చెప్పకుండా ముందు విషయం చెప్పు. అదేమిటా, ఇందాక నువ్వే కదా చెప్పావు బెస్ట్ ఫ్యామిలీ కాంపిటీషన్ లో గెలిస్తే జూబ్లీ హిల్స్ లో ఇల్లు వస్తుందన్నావు కదా. కాంపిటీషన్ ఏంటి, విల్లా ఏంటి? అదేమిటా, నువ్వే కదా చెప్పావు, అప్పుడే మర్చిపోయావా? ఆ కాంపిటీషనా? ఏదో టెన్షన్ లో మర్చిపోయలేదు తాతయ్య. ఈ వయసులో నీకు టెన్షన్ ఏమిటా? ఈ వయసులో టెన్షన్ ఉండాలని చెప్పి రూల్ ఏమైనా రాసిందా? నాతో వాదించకు. ఏమైనా సరే ఈ బెస్ట్ ఫ్యామిలీ కాంపిటీషన్ లో మనం గెలవాలి. జూబ్లీ హిల్స్ లో వెళ్ళ కొట్టేయాలి. జూబ్లీ హిల్స్ ఏదో హిల్స్ లేదా? మనకి కాంపిటీషన్ లో ఎందుకు తాతయ్య? శుభ్రంగా తిని పడుకోక ఈ కొంపలో ప్రశాంతత ఎక్కడుందిరా? ఆ జూబ్లీ హిల్స్ లో ఇల్లు కొట్టేసామనుకో, ఆ తర్వాత ప్రశాంతతే ప్రశాంతత. ఆ కాంపిటీషన్ లేదు ఏం లేదని తెలిస్తే ముసలోడు బకెట్ దన్నేసినా దన్నేస్తాడు. ఈ కాంపిటీషన్ ఏమిటి, విల్లా ఏమిటి? నాన్న, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక్కో అపార్ట్మెంట్ లో ఒక్కో ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుని వాళ్ళలో వాళ్ళ కాంపిటీషన్ పెట్టి అందులో గెలిచిన వాళ్ళకి జూబ్లీ హిల్స్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఫ్లాట్ ఇస్తున్నారంట. అయ్యో, ఈ విషయం ఎవరికి చెప్పకు, ముఖ్యంగా అమ్మకి. అందరికీ చెప్పి కాంపిటీషన్ పెంచేస్తుంది. సరే. అదన్నమాట సంగతి. అయితే ఈ విషయం వెంటనే ఉషాతో చెప్పాలి. కూర్చో కూర్చో. ఈ కాంపిటీషన్ గురించి ఇంకో కాంపిటేటర్ ఎవరికీ తెలియకూడదు. ఎందుకంటే ఈ విషయం ఎవరికి తెలియకూడదు కదా. లేని కాంపిటీషన్ ఎవరు తెలిస్తే ఏంట్లే. అదేమిటా లేని కాంపిటీషన్ ఏమిటి? అది తాతయ్య, కాంపిటీషన్ లో లేని వాళ్ళు తెలిసినా ఏం చేయలేరు కదా అంటున్నా. మనకున్న ఒకే ఒక్క కాంపిటేటరు ఆ రాజశేఖరం గారు. ఎందుకంటే ఈ కాంపిటీషన్ గురించి వాడు ఒక్కడికే తెలుసు కాబట్టి. అదేనా, ఆ రాజశేఖర్ వెళ్ళి మిగతా ఫ్యామిలీస్ అందరికి చెప్పేస్తే? వాడి మొంద వాడెక్కడ చెప్పాలి? పొట్టోడికి పుట్టెడు బుద్ధులు అని వాడికున్న కుళ్ళిపోతుతనానికి ఎవరికి చెప్పనివ్వడు. అవునా? ఆయన చెప్పకపోతే ఇంకెవరు చెప్పరా ఏంటి? వాడు ఎలాగూ చెప్పడు, మనం ఎలాగూ చెప్పము. కాకపోతే కానీ అదే సమయానికి పండుగాడు కూడా అక్కడ ఉన్నాడు కదా. అన్నట్టు నీతో చెప్పడం మర్చిపోయానే. మొన్న పెళ్లి చేసుకున్న నా ఫ్రెండ్ ఒకడు నిన్న విడాకులు తీసేసుకున్నాడంట. ఎంత లక్కీ ఫెయిల్ అనేవాడు. మరీ చెప్పకు, మొన్న పెళ్లి చేసుకుని నిన్న విడాకులు ఎలా తీసేసుకుంటారు? అంటే ఆడు పెళ్లి చేసుకుంది ఇరాక్లోనే. అక్కడ కుబ్బులకి అని 3 సార్లు అన్నాడు అనుకో పెళ్ళైపోయినట్టే. తలాక్ అని 3 సార్లు అన్నాడు అనుకో విడాకులు ఇచ్చేసినట్టే. అవునా పాడు? అయితే తలాక్ అని 3 సార్లు ఎలా అంటారు? ఎలా ఏంటి పిచ్చి మొహమ, పెళ్ళం ఎదురుగా చక్కగా ఇలా నిలబడి తలాక్ తలాక్ తలాక్. థ్యాంక్ యూ సో మచ్ బాలు. థ్యాంక్స్ దేనికి? అదేంటి, పెళ్ళ ముందు 3 సార్లు తలాక్ అంటే విడాకులు అయిపోయినట్టే నువ్వేగా అన్నావు. అయితే మనకు విడాకులు అయిపోయింది. ఇదేంటి తాళి తీసేస్తాం? అది ఇరాక్ లో, ఇండియాలో కాదు. నువ్వేంట్రా నా పెళ్ళ వంక అలా చూస్తున్నావు? ఫస్ట్ టైం ఇండియా ఇరాక్ అయిపోతే బాగుంటుంది సార్. ఎందుకు అంటే మీరు అక్కడ తలాక్ 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 అన్నారు అనుకో 3 సార్లు, నేను ఇక్కడ కుబుల్కియా 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 అనడానికి. కొంచెం ముందుకు రండి సార్. ముందుకు రండి, 2 అడుగులు.
చెంపలు మూసుకుంటే కింద పొట్ట దొరకదు అనుకున్నావరా? నా పిల్లల ఆర్టీసీ బస్సులో విండో సీట్ అనుకున్నావరా? ప్రతి ఓడు ఊపుకుంటూ వచ్చి కచ్చి వేసేయడానికి కాపాడలేక చేస్తున్నాను. ఆశపడడంలో తప్పే ఉంది సార్. తప్పే ఉందా? పండుగ నువ్వు ఆశపడింది ఏమన్నా అరటి పండు అనుకున్నావా? నా పిల్లరా ఏ బాలు నువ్వు ఇంకాపు. అయినా పండు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. మరి నువ్వు మాత్రం నన్ను ఆశపడి పెళ్లి చేసుకోలేదా ఏంటి? ఆత్మహత్య చేసేసుకుంటా. ఇప్పుడే చేసుకోండి సార్, తర్వాత మంచి ముహూర్తాలు లేవు. దేనికిరా? నీకు పిండం పెట్టడానిక? నీ ఎవ్వ వంగు. నువ్వేంటే నిన్ను ఆశపడి నేను పెళ్లి చేసుకున్నానా? నన్ను ఏమార్చేసి నిన్ను నాకంట కట్టారే. ఆశపడి పెళ్లి చేసుకుంది నేను కాదు, నువ్వు. నాకు పెద్ద కొంప ఉందనుకుని ఆశపడి నన్ను చేసుకున్నావు. ఉంది పెద్ద బోడి కొంప. బాలు జోడ ఉన్నదానికి బోడుగుండోడు దొరికినట్టు ప్యాలెస్ లో ఉండాల్సింది నన్ను తీసుకొచ్చి ఈ పాపిష్టి కొంపలో పడేశావు. మేడం మీరు ఓకే అంటే మిమ్మల్ని ఇప్పుడే తీసుకెళ్లి విల్లాలో పెట్టేస్తా. తీసుకుపోరా, తీసుకో. నువ్వు పెద్ద తోటరావుడివి, ఈవిడ పెద్ద కోటలో రాణి. తీసుకుపోతాడంట. ఇదిగో వాడు కనీసం ఆ మాట అన్నాడు, నువ్వు అది కూడా చెప్పలేదుగా. మాటలు కాదండి, నిజమే చెప్తున్నాను. అవునని చిన్నగా అంటారండి, పెద్దగానండి. అవునా? మీరు ఒకరి చిన్న పిల్లలాగా చెవులు అరుస్తారు. లేకపోతే ఏంట్రా? ఆడు తీసుకుపోతానా అనడం, నువ్వేమో అవునా అని అడగడం. మీరు నా మాటలు నమ్మరు కదా, అంతేలే. అసలు విషయం ఏంటంటే ఏంటి పండు? నాకెందుకు వచ్చిందిలే. ఓవర్ యాక్షన్ చేయకిరా రే. చెప్పు మర్యాదగా. చెప్తారు ఊరికే సీక్రెట్లన్నీ. ఉషా ఉషా ఏ ఉషా ఉషా వస్తున్నా. ఏంటి వదినా? నాకిప్పుడే ఒక విషయం తెలిసింది. ఈ అపార్ట్మెంట్ లో వాళ్ళందరికీ బెస్ట్ ఫ్యామిలీ కాంపిటీషన్ జరుగుతుందంట. అందులో గెలిచిన వాళ్ళని ఫైనల్స్ పంపిస్తారంట. అందులో గెలిస్తే జూబ్లీ హిల్స్ లో ఒక విలా ఇస్తారంట. సరే ఈ విషయం ఎవరికి చెప్పొద్దే. సరస్వతి వస్తున్నానండి. నేను పిలుస్తాను, వస్తా. పాలు ఎంతో కొంత ఇవ్వు, లేకపోతే నా తాళిబుట్టి చేస్తా. చిల్లరే కదా, ఎంతో కొంత పాడేస్తాను. చెప్పు. చిల్లర మాకు అవసరం లేదండి, పెద్ద నోట్లు కావాలి. పోండి. పెద్ద నోట్లంట 500 వెయ్యి ఇచ్చేయి. పెద్ద నోట్లు నా దగ్గర లేవు. అయితే వెళ్ళండి, మా పనులు చూసుకుంటాం. పాలు నువ్వు గనక ఇవ్వలేదనుకో నా తాళిబుట్టు వాచ్. సీక్రెట్ అంటే చాలే పే కోసేసుకుంటావు నువ్వు. కర్మ. 1 2 3 4 5 మొత్తం నీకే. తీసుకో. ఇది ఓకే. సీక్రెట్ చెప్పరా. ఏమి లేదు సార్, మన బిల్డింగ్ లో ఉన్న ఫ్యామిలీస్ కి బెస్ట్ ఫ్యామిలీ కాంపిటీషన్ జరగబోతుంది. అందులో గెలిచిన వాళ్ళకి జూబ్లీ హిల్స్ లో విల్లా బహుమతిగా ఇస్తారంట. జూబ్లీ హిల్స్ లోనా? అది కూడా విల్లానా? నిజమా బాలు? మీరునండి. ఆ విషయం నీకు ఎలా తెలిసింది అంటే ఇవి ఇస్తే చెప్తానంట. బాలు ఇస్తావా లేకపోతే? తగలడు. ఎదవా. చెప్పు. ఏమి లేదండి, అదండి మ్యాటరు. అదే మ్యాటర్. నేను ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తా, ప్రైజ్ కొడతా, బిల్లాని పడతా, దానికి నిన్నే వాచ్మెన్ గా పెడతా. ఎక్కువ మాట్లాడితే నిన్ను కొడతా. కాంపిటీషన్ కి ప్రిపేర్ అవ్వాలి, అసలే టైం లేదు. పద. ఇదిగో పండు, మాకు చెప్పినట్టు ఈ విషయాన్ని ఇంకెవ్వరికి చెప్పకే. డన్. మేడం ఈ పక్క జేబులో ఉన్న డబ్బులు కూడా ఇస్తే ఇంకొక సీక్రెట్ చెప్తా. చూసొచ్చినట్టున్నాడు ఎదవా. కనపడుతుంది. ఏం లేదు మేడం, మీకంటే ముందు గోపాల్కి చెప్పా ఈ విషయం. గోపాల్కే కదా, గోపాల్కి ఎలాగో పెళ్లి కాలేదు, వైఫ్ లేదు, సో మనకి కాంపిటీషన్ కి రాట్లే. నీ బొందలో ఉన్నాయి తెలియదాటు. ఈ కాంపిటీషన్ వరకు ఎవరో ఒక అమ్మాయిని పెళ్ళంగా అద్దెకి తెచ్చుకుని తనే తన పెళ్ళమని చెప్పి విల్లాని కొట్టేసి తర్వాత తూచి నా పెళ్ళం కాదు అన్నాడు అనుకో, అప్పుడేం చేస్తావు? నీ కోడి బుర్ర తెలివితేటలెళ్ళి ఆడికి చెప్పకు, అర్థమైందా? కాంపిటీషన్ కి ప్రిపేర్ అవ్వాలి. పద.
అద్దె పెళ్ళం కాంపిటీషన్ విల్లా కొట్టేస్తా. ఇప్పుడే నాకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఏంటో గుడ్ న్యూస్? బెస్ట్ ఫ్యామిలీ కాంపిటీషన్ లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. కాంపిటీషన్ అంత బొమ్మలు ఎలా డాన్స్ చేయాలా? అవన్నీ ఏం లేవురా, నేను చెప్పినట్టు మీ ఇద్దరు ఫాలో అయితే చాలు. అయినా సడన్ గా ఈ కాంపిటీషన్ ఏంటక్క? అయినా ఎందుకు? ఇప్పుడు ఉన్న పలంగా ఈ బిల్డింగ్ ఖాళీ చేసి వెళ్ళిపోమని గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే మనం ఎక్కడికి వెళ్తాము? దానికి దీనికి సంబంధం ఏంటి? ఉంది. మనం ఈ కాంపిటీషన్ గెలిస్తే జూబ్లీ హిల్స్ లో విల్లా ఇస్తారట. అప్పుడు మనం ఇక్కడ ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోవచ్చు. విల్లా? అది జూబ్లీ హిల్స్ లో? సూపర్ అక్క. మరి మన ఈ కాంపిటీషన్ గెలవాలంటే నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీ ఇద్దరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఓకే. ముందు నేను చెప్పిన పాయింట్స్ నోట్ చేసుకోండి. అలాగే. ఓకే గైస్, నేను చెప్పబోయే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఇల్లు మారబోతున్నాం. ఈ ఇల్లు బాగానే ఉందిగా. ఈ ఇల్లు బానే ఉందిరా, కానీ ఆ ఇల్లు ఇంకా చాలా 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 బాగుంటుంది. అంత బాగుంటే నువ్వు వెళ్ళు, నేను రాదు. నాకు అసలే బద్ధకం. రే, నీకు ఎప్పుడు 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 ఉండదు బద్ధకం. ఎప్పుడు చూసినా బద్ధకమే బద్ధకం. వాడు చెప్పింది కరెక్టే మావయ్య. ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ చేయాలంటే సామాన్లన్నీ ప్యాక్ చేయాలి, ప్యాక్ చేసిన వాడిని షిఫ్ట్ చేయాలి, షిఫ్ట్ చేసి మళ్ళీ అన్ప్యాక్ చేయాలి. ఈ ట్రాఫిక్ లో ట్రాన్స్పోర్ట్ పెద్ద తలనొప్పి. ఇంకా టైం వేస్ట్ అవసరమా? నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పే. నాకు వైఫై ఉంటే ఎక్కడైనా ఓకే. ఇంతకీ కొత్త ఇంట్లో సిగ్నల్ బాగుంటుందా? అజ్ఞానులారా, అసలు మన కొత్తిల్లు ఎక్కడుంది, ఈ ఎలా ఉంటుందో తెలియకుండా మీరంతా ఇలా మాట్లాడుతున్నారా? మన కొత్తిల్లు ఎక్కడుందో తెలుసా? హైదరాబాద్ లోని అల్ట్రా పాష్ ఏరియా అయినటువంటి జూబ్లీ హిల్స్ లో ఒక పెద్ద ప్రైవేట్ విల్లా. అక్కడ ఒక అల్ట్రా మోడర్న్ జిమ్, ఒక ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, ఒక ప్రైవేట్ టెన్నిస్ కోర్టు, ఫుల్ లెంగ్త్ వైఫై, ఒక అల్ట్రా మోడర్న్ హోమ్ థియేటర్. మావయ్య బద్ధకం లేదు, గిద్దకం లేదు కానీ మావయ్య కట్టు బట్టలతో వచ్చేస్తా. ఎన్నాళ్ళు నీ పాత ఇంట్లో బద్ధకంగా ఉంటాను మావయ్య. ఆహా, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని తెలిసిన తర్వాత ఎంత ఎక్సైట్మెంట్ వచ్చిందిరా నీలో. ఇప్పటిదాకా పాడ మీద పడుకున్నావు కదరా. అంటే నాకు కొంచెం బద్ధకంగా ఉంది మావయ్య. మావయ్య పద, కొత్త ఇంట్లో ఫ్రెష్ బద్ధకంతో లావిష్ గా ఎంజాయ్ చేద్దాం. పద మావయ్య. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తేనే మనం కొత్త విల్లాకి వెళ్ళేది. మావయ్య వీళ్ళిద్దరి సంగతి నాకు తెలియదు కానీ మావయ్య, నువ్వేం చెప్తే నేను అది చేస్తా. నువ్వు ఒక్కడివే చేస్తే సరిపోదురా, మనం అందరం కలిసే చెయ్యాలి. బెస్ట్ ఫ్యామిలీ కాంపిటీషన్ లో మనం పార్టిసిపేట్ చేయాలి. అందులో మనం గెలిస్తేనే మనం కొత్త ఇంటికి మూవ్ అయ్యేది. మావయ్య 6 100 అయినా 100 150 అయినా మనం ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం, ప్రైజ్ కొడుతున్నాం అంతే. జై హింద్. సరే, నేను చెప్పిన అన్ని కరెక్ట్ గా నోట్ చేసుకున్నారా? ఇవి నేను నిద్రలో లేపి అడిగినా చెప్పేటట్టు పట్టి పట్టండి. ఓకే. కాంపిటీషన్ అయ్యే వరకు మీకు ఇదే పని, వేరే పని లేనే లేదు. ఓకే ఓకే. ఏమండి ఏమండి, ఏంటి కాఫీ తాగుతారా? డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. కాంపిటీషన్ ఫేక్ అని తెలియక చాలా సీరియస్ గా చదువుకుంటున్నారు. అయ్యో. ఒరే మనోడా, ఏంటత? రాత్రి నాకు ఒక కళ వచ్చిందిరా. కళ్ళు ఎవరు వచ్చారో చెప్పు. జూవి. జూవియా? అంత బాగుంటదా? బాగుంటుందని మామూలుగా అడుగుతావేంట్రా? కత్తిలో ఉంది. కత్తిలో ఉంటదా? ఫ్రంట్, బ్యాక్, రైట్, లెఫ్ట్, టాప్, బాటమ్
అదిరిపోయింది అనుకో. నా వయసులో నాకు రావాల్సిన కళ్ళు నువ్వు గంట మీద కాకుండా మళ్ళీ నాకు వచ్చి చెప్తావా? నీకు అసలు బుద్ధి ఉందా? ఏ ఈ వయసులో కళలు కనకూడదు అని రాజ్యాంగంలో ఏమైనా రాసిందా? రాయక రాయక రాజ్యాంగంలో నీ కళ్ళ గురించి రాస్తారు మరి. ఈ కాంపిటీషన్ లో ఎప్పుడు విన్ అవుతావా? ఎప్పుడెప్పుడు నా జూబిని చూస్తానా అని చాలా ఆశగా ఉందిరా. కాంపిటీషన్ గురించి అప్పుడే జూవిని కూడా సెట్ చేస్తావా? నేను సెట్ చేయడం ఏంటి? కాంపిటీషన్ వాళ్ళే సెట్ చేశారు కదా. ఏంటి కాంపిటీషన్ వాళ్ళు అమ్మాయిని సెట్ చేశారా? అమ్మాయిని సెట్ చేశారని ఎవరన్నారు? నువ్వే కదా. జూవి కళ్ళకి వచ్చింది, జూవిని చూడాలి, జూవి టాప్ టు బాటం ఎదిరిపోయింది అని ఇప్పుడు దాకా నువ్వే చెప్పావు కదా. వారి పడుతాయి. జూబీ అంటే అమ్మాయి కాదురా. జూ అంటే జూబ్లీ హిల్స్, బి అంటే విల్లా, షార్ట్ కట్ లో జూబీ. ఏం చేస్తున్నావు? బెస్ట్ ఫ్యామిలీ అనిపించుకోవడం కోసం టిప్స్ కోసం వెతుకుతున్నాను. ఎక్కడా? ఎక్కడండి? గూగుల్లో కనిపించడంలా? కర్మ, ఎవడన్నా గూగుల్లోనే గూగుల్ గురించి వెతుకుతాడా? అంటే గూగుల్ వర్క్ చేస్తుందో లేదో చెక్ చేస్తున్నాను అంతే. వెళ్ళు. ఇదిగో ఇన్ఫర్మేషన్ పట్టేశాను. చూసావుగా, ఏమర్థమైంది? భార్య భర్తలు ఇద్దరు ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటే గెలుపు వాళ్ళదేనండి. పర్ఫెక్ట్. సో నువ్వు ముందు నా మాట విను, ఆ తర్వాత నేను నీ మాట వింటాను. జూవి చావాలని బిల్డప్ ఇచ్చావులే. నువ్వు ఆ కాంపిటీషన్ గురించి వదలవా? కాంపిటీషన్ గురించి మాట్లాడితే ఎందుకురా అంత చిరాకు పడతావు? రాత్రి పగలు దాని గురించి మాట్లాడితే చిరాకుగా ఉండదా? రాత్రి పగలు ఎక్కడ మాట్లాడుతున్నాను రా? రోజుకి 2 సార్లు మాట్లాడుతున్నా. ఒకటి నాకు చెప్పాలనిపించినప్పుడు, రెండోది నీకు చెప్పుకోవాలనిపించినప్పుడు. అయినా ఈ కాంపిటీషన్ గురించి ఆలోచించే టైం నీకు లేదు గనక నేనే ఒక కాన్సెప్ట్ ఆలోచించాను. ఏంటది? తాతా మనోడు స్కీమ్. ఇదేదో సినిమా పేరులో ఉందే. అవును, మనం ఈ కాంపిటీషన్ లో కూడా పాల్గొనాల్సిందే. తాతా మనోడు థీమే. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన బెస్ట్ పిక్చర్. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు చేస్తున్న ఆ నెట్వర్క్ ఏదైతే ఉందో పక్కన పెట్టి ఆ సినిమాను చూసి కాంపిటీషన్ కి ఎలా వర్కౌట్ చేయాలో ఆ థీమ్ అది ఆలోచించు. తాతయ్య ఏం మాట్లాడుతున్నావు? అవునరా, అసలు ఆ సినిమా చూస్తే కుటుంబ విలువలు ఎలా ఉండాలి, వాటిని ఎలా పాటించాలి అనేది తెలుస్తుందిరా. ఇప్పుడు ఏంటి? ఆ సినిమా చూసి అందులో ఉన్న సీన్స్ కాపీ కొట్టి కాంపిటీషన్ లో విన్ అవ్వాలి, అంతే కదా? అవును. ఎన్టీఆర్ నేనైతే రాజబాబు నువ్వు చేస్తున్న పని పక్కన పెట్టు, ముందు ఆ సినిమాను చూడు. అర్థమైందా? అది కర్మరా బాబు, అనవసరం కాంపిటీషన్ అని కమిట్ అయ్యాను. చూడమ్మా, నా బుక్స్ ఎలా చిల్ల చెదరు చేసిందో. డ్రాయింగ్ బుక్ కనపడలేదని మడత పెట్టిన నా బట్టలన్నీ ఎలా చల్ల చెదురు చేశాడో చూడు. మనం ఇలాగే గొడవ పడుతూ ఉంటే కాంపిటీషన్ గెలిచినట్టే, విల్లాలోకి వెళ్ళినట్టే. బెస్ట్ ఫ్యామిలీ అంటే ఫస్ట్ గొడవ పడకుండా ఉండాలి. అయితే రాధాని గొడవ పడద్దని చెప్పు. కొట్టానంటే రాధా ఏంట్రా? పిన్ని అని పిలు. అయితే పిన్ని నాతో గొడవ పడదని చెప్పు. నాకు కాదు, వాడికి చెప్పు. పప్ప మీకన్నా టామ్ అండ్ జెర్రీ నయం. ఎప్పుడు కొట్లాడుతూ ఉన్నా అప్పుడప్పుడైనా కలిసి ఉంటారు. మీరు వాటికన్నా అధ్వానం. నేను 1, 2, 3 లెక్క పెట్టే లోపు ఆ బట్టలన్నీ సర్దేసాయి. నేను బుక్ సర్దాలి అంతేగా? ఓకే, రెడీ. 1, 2, 3. గుడ్. వచ్చిన జడ్జ్ ముందు కూడా ఇలాగే బుద్ధిగా బిహేవ్ చేయండి. తల ఊపితే సరిపోదు. నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మర్చిపోయి ఇలా బిహేవ్ చేసినందుకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఏంటమ్మా? నేను చెప్పిన పాయింట్స్ 1000 టైమ్స్ ఇంపోజిషన్ రాయాలి. అక్క, నథింగ్ డూయింగ్. రూల్ ఇస్ రూల్. రూల్ ఫర్ ఆల్. ఎస్. అవేరి ఈ కాంపిటీషన్ ఏమో గానీ చచ్చిపోతున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్ కంటే ఎక్కువ రూల్స్ పెడుతుంది మా అక్క. రాధా, అసలు ఈ కాంపిటీషన్ ఫేకే. నేను శరత్ టెర్రస్ మీద మాట్లాడుకుంటుంటే మా నాన్నకి వాళ్ళ తాతయ్యకి దొరికిపోయాం. అది కవర్ చేసుకోవడానికి బెస్ట్ ఫ్యామిలీ కాంపిటీషన్ లో గెలిస్తే జూబ్లీ హిల్స్ లో పెద్ద విల్లా వస్తుంది, అది మీ ఫ్యామిలీకి రాదు మా ఫ్యామిలీకే వస్తుందని గొడవ పడుతున్నట్టు యాక్ట్ చేసాం. అమ్మయ్య, అర్జెంటుగా వెళ్ళి ఈ విషయం అక్కతో చెప్తా. నువ్వు అంత పని మాత్రం చేయకే, లేదంటే రూల్స్ అని చంపేస్తుందే బాబు. ఎవరికైనా తెలిస్తే అది మళ్ళీ మా మీదకే వస్తుంది.
కాంపిటీషన్ జరగలేదని తెలిస్తే అప్పుడు ఇబ్బందే కదా, అప్పుడు ఎలా మేనేజ్ చేస్తావు? ఈ విషయం గురించి మాట్లాడడానికి శరత్ చంటి దగ్గరికి వెళ్ళాడు. అవునా? అదిగో భయ్యా నన్ను రమ్మంది. ప్లీజ్ మా లవ్కి హెల్ప్ చేయి. నా మొహం చూస్తున్నావేంటి? అడుగుతున్నా కదా, చెప్పు. చంటి, ఏంటి? ఏంటేంటి ఏం ఆలోచిస్తున్నావు? ఓకే ఒప్పేసుకున్నాడు. ఏమన్నా విశేషమా? చెప్పండి, సెలబ్రేట్ చేసుకుందాం. ఇదే నా శబరం. నాకు ప్రైజ్ రాకపోయినా పర్వాలేదు, నీకు మాత్రం ప్రైజ్ రానివ్వను. ఓకే. పండంటే పోకిరిలో మహేష్ లాగా ఉంటాడు అనుకున్నాను, కానీ నువ్వేంటి లడ్డు బాబులో నరేష్ లాగా ఉన్నావు. మీరు నా కాళ్ళకి దండం పెట్టండి. ఇది మన పర్ఫెక్ట్ ఫ్యామిలీ కాంపిటీషన్ కి బెస్ట్ కాన్సెప్ట్.